సన్ఫ్లవర్ ఆయిల్. అవునా సార్? సన్ఫ్లవర్ అంటే ఏంటో ఒకసారి చెప్పండి. తెలుసు ఎవరికైనా? పొద్దుతిరుగుడు పువ్వులు. అవునా? పొద్దుతిరుగుడు పువ్వులని మనము మన ఊర్లో లేదు, మన జిల్లాలో లేదు, మన రాష్ట్రంలో లేదు, మన దేశంలో కూడా పూర్తిగా పండించడం మానేశారు. కానీ ప్రతి ఇంట సన్ఫ్లవర్ ఆయిల్ ఉందండి. అవునా? ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే వెస్టీలో దొరికే రైస్ బ్రాండ్ ఆయిల్. అంటే రైస్ బ్రాండ్ ఆయిల్ అంటే వరి తౌడు నుంచి తీయడం జరుగుతుంది. వరి ప్రతి ఊర్లో కాదు, కొండలలో కూడా వరి పండించుకొని తింటున్నారు. అవునా? సో రెండింటికి మన రెండింటి ప్రొడక్ట్లకి ఎలా డెమో ఉన్నాయో చూద్దాం. రైట్? ఓకేనా? సో మీరు చూడొచ్చు ఇక్కడ 2 బౌల్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్, ఒక బౌల్లో ఫ్రీడమ్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ బయట నుంచి వాడింది మనం వేయడం జరిగింది. సరే, నెక్స్ట్ బౌల్లో రైస్ బ్రాండ్ ఆయిల్ వేయడం జరిగింది. సో ఏదైనా ఫ్యాట్ని మన బాడీకి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అవునా? సో ఫ్యాట్ ఏ దాంట్లో ఎక్కువ ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దామా? సో చూడొచ్చు మీరు ఇక్కడ లైవ్లో. ఐస్ క్రీమ్ తీసుకొని బయట దొరికే ఫ్రీడమ్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ అని చెప్తారు, దాంట్లో ఒకటి, మన రైస్ బ్రాండ్ ఆయిల్లో ఒకటి వేయడం జరుగుతుంది. సో రెండింటిని కొన్ని సెకండ్స్లలో మనము డెమో చూడొచ్చు ఎలా విధంగా పనిచేస్తాయి అనేది. సో రెండింటిని కలపడం జరుగుతుంది. బయట దాన్ని మనం కలపడం జరుగుతుంది. ఫ్రీడమ్ ఆయిల్ లైట్గా ఉంటుందండి, బయట దొరికేది. సో రెండోది రైస్ బ్రాండ్ ఆయిల్, మరి తౌడు నుంచి తీస్తారు, మన వెస్టీలో దొరుకుతుంది. సో రెండింటిని కలపడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఒకసారి, రైస్ బ్రాండ్ ఆయిల్ వేసిన ఐస్ క్యూబ్స్ వల్ల ఆయిల్ అనేది ఎలాగైతే మనం వేసామో అలాగనే ఉంది. బట్ బయట వేసే డ్రాప్ ఆయిల్లో ఇది కొవ్వును బయటకు తీయడం జరిగింది, పూర్తిగా గడ్డగట్టడం జరుగుతుంది. అంటే ఒక బబుల్స్ మాదిరిగా గడ్డగట్టడం జరుగుతుంది. అంటే అధికంగా కొవ్వును మనం ఎప్పుడైతే బాడీకి ఇస్తామో ఆటోమేటిక్గా హార్ట్ ప్రాబ్లమ్స్, బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి మనకి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు లైవ్లో కూడా చూడొచ్చు, రెండింటిని కలుపుతున్నాం. సో రెండింటికి డెమో చూసుకుంటే మనం, ఇది ఎంత లూజ్ అయితే ఉందో అలాగనే ఉంది, కలర్ చేంజ్ అవ్వలేదు, ప్లస్ ఐస్ క్యూబ్స్ వల్ల. సో ఏదైతే ఇంకోటి ఉందో మనకి ఇది పూర్తిగా గడ్డగట్టడం జరుగుతుంది, బబుల్స్ మాదిరిగా. అంటే ఒక కొవ్వు పదార్థం ఎప్పుడైతే మనకు చలి పెడుతుందో ఆటోమేటిక్గా కొవ్వు అనేది గడ్డగట్టడం జరుగుతుంది. అధిక కొవ్వు వాడడం వల్ల కూడా మనకు హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వెస్టీజ్ ప్రొడక్ట్లో ఉండేది ది బెస్ట్ అంటే నిజంగా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్. ఓకేనా? ఒకసారి వేరే కలుపుదామా? సో మనం బయట చాలా వరకు మనం ఏం చేస్తామంటే, ఒక ఇంటికి 5 లీటర్ల నూనె వాడితే మనకి ఇది ఒక 2 లీటర్లతో సరిపోతుంది. కొద్దిగా వేసుకుంటే ఎక్కువ స్ప్రెడ్డింగ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మన వెస్టీజ్లో దొరికే రైస్ బ్రాండ్ ఆయిల్. థ్యాంక్ యూ. కావాలి కాబట్టి చూసేటం. ఎస్, నెక్స్ట్ మనం చూడొచ్చు, చాలా వరకు మనం బయట సర్ఫ్ వాడుతూ ఉంటాం. అవునా? లిక్విడ్స్ బదులు సర్ఫ్ వాడుతూ ఉంటాం. బయట దొరికే సర్ఫ్కి మన దాంట్లో దొరికే సర్ఫ్కి ఎలా డిఫరెన్సెస్ ఉన్నాయో
చూద్దాం మనం. సో ఒక దాంట్లో వెస్టీజ్లో దొరికే అల్ట్రామాటిక్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో క్లాస్లో వచ్చేసి మనకు బయట దొరికే సర్ఫ్ ఎక్సెల్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. అది సార్ డియర్ లీడర్స్ చూస్తే చాలా తెలిసిపోతుంది. తప్పకుండా ఇంకో నెక్స్ట్